ఇటు గ్రేటర్ హైదరాబాద్ వెంగళరావు నగర్ డివిజన్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. అభివృద్ధి పనులు కొనసాగించాలని అడిగినందుకు కార్పొరేటర్ దేదీప్యారావు అనుచరులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అనుచరులు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడికి దిగినా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమంటూ కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడిగితే దాడులు చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. రౌడీయిజం చేస్తే బీఆర్ఎస్ నేతలు భయపడరని దేదీప్యారావు తేల్చి చెప్పారు. काम पे तो जा रहा हूँ मैं 40 जने मिलकर डाल के मार रहे उसको रोड पे खुनल के ऐसा ये कई का बस्सी वाले थे आप भी है तो बस्सी वाले थे सब बस्सी वाले अरे कोई ने कुछ भी बोल दिया तो एक दूसरे को कॉपरेट कर लेना भाई ये कई का जुलूम है मेरे को समझ नहीं आ रहा तो पुराने दुश्मन का दुश्मन यहाँ है तो कुछ भी होगा भाई खत्म छोड़ देना कुत्ते को मिलकर कैसा बोला था मार देते पुलिस वाले ठहर के भी खाली देख रहे पुलिस वाले नहीं है यार हमारे से टाइम में पुलिस वाले वहाँ पे रुक के पुलिस वाले देख रहे कांग्रेस पार्टी वाले ऐसा क्या है साहब ये इतना भी जुल्म ఈ రోజు జుబ్లీస్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ లో 2022-2023 టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మసీద్ గడ్డ అలాగే వెంగళరావు నగర్ కాలనీలో ₹1 నిధులతో సివరేజ్ లైన్ ని మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో శాంక్షన్ అవడం జరిగింది. అది కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్, వాటర్ వర్క్స్ కానీ జిహెచ్ఎంసీ కానీ సంబంధం లేదు. డైరెక్ట్ ఎమ్మెల్యే గారి బడ్జెట్ లో ₹1 నిధులు శాంక్షన్ చేసి ఇక్కడ మసీద్ గడ్డ ఎప్పటి నుంచో పబ్లిక్ ఇక్కడ ఇబ్బంది పాలవుతున్నారు. ఆ పనిని ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ₹1 బిల్లులు కూడా రావట్లేదని కాంట్రాక్టర్లు వచ్చి పని చేయలేదు. కాబట్టి మేము ఇది ఏదైతే ఇదే మసీద్ గడ్డ పైన ₹1,10,00,000తో మేము సీసీ రోడ్ ని కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. కాబట్టి కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి సివరేజ్ లైన్ పని అయ్యాక రోడ్ పని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం కోసం మేము కాంట్రాక్టర్ ని పదే అడిగితే మాకు ₹1 నిధులు కూడా బిల్స్ కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు చేయడానికి అని చెప్పి మాట దాటేస్తూ కూడా ఉన్నాడు. అయితే మొన్ననే వచ్చి కాదు కంపల్సరీగా ఇది కావాలి ఎందుకంటే పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అడిగితే ఆయన వచ్చి మధురానగర్ మరియు జవహర్ నగర్ మసీద్ గడ్డలో పనులు మొదలు పెట్టడం జరిగింది. పైపులు దింపగానే ఎవరో వచ్చేసి ఇమీడియట్ గా పనులాపండి, మీరు ఎందుకు పనులు చేస్తున్నారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారో వాళ్ళ అనుచరులు వచ్చేసి పని ఎందుకు చేస్తున్నారు, మీరు ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఇవ్వకుండా అని వాళ్ళని బెదిరించేసి పని ఆపించడం జరిగింది. పని ఆపగానే నేను కాంట్రాక్టర్ మాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఓకే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఇచ్చిరండి, ఇది ఆయన బడ్జెట్ కాదు 2022 మాగంటి గోపీనాథ్ గారి బడ్జెట్ అని చెప్పి వివరించరండి, మేబీ ఆయనకి తెలియకపోవచ్చు కాబట్టి వెళ్ళి చెప్పిరండి అని చెప్పాము. కాంట్రాక్టర్ కూడా వెళ్ళి కలిసినప్పటి నుంచి కూడా ఒక వారం పాటుగా కూడా కాలయాపన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే నవీన్ యాదవ్. నేను ఇవాళ వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా, నేను వచ్చి కొబ్బరికాయ కొట్టేంత వరకు పనులు మాత్రం మొదలు పెట్టద్దని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ రోజు టైం ఇచ్చారు. మార్నింగ్ 9 o'clock వస్తానన్న మనిషి 12 వచ్చారు. దగ్గర 4-5 స్థానిక నాయకులు సత్యం యాదవ్, రూప, ఇలా కొంతమంది సాయి యాదవ్, ఇలా నాగా యాదవ్ అని చెప్పి కొంతమంది వచ్చి దౌర్జన్యంగా జేసీబీని తిరిగి పంపించడానికి ప్రయత్నించారు. కాంట్రాక్టర్ మీద కూడా సీరియస్ అయ్యి రోడ్లు పని ఆపుతున్నాడు, సివరేజ్ వర్క్స్ పని ఆపుతున్నాడు. నువ్వు నాకు అర్థం కాకలుగుతున్నాను ఎమ్మెల్యే నవీన్ యాదవ్, నువ్వు ఎందుకు గెలిచావు, ఎందుకు పబ్లిక్ నిన్ను గెలిపించారు, నువ్వు మోసపూరితంగా గెలిచావు, గెలవలేనన్న విషయం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఇలా దౌర్జన్యంగా ఉన్న 2 సంవత్సరాలు దోచుకున్నామని చెప్పి కాంట్రాక్టర్లు బెదిరించేస్తే, లేకపోతే ఇలా నలుగురిలో రౌడీలు వేసుకుని తిరిగితే కాంట్రాక్టర్ భయపడిపోయి ఆయనకి ఏమైనా కమిషన్లు ఇస్తున్నారని ఆశిస్తున్నాడేమో, మాకు ఇవన్నీ తెలియదు. కానీ మీరు మాత్రం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.